ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒక కొత్త కెప్టెన్తో టీమిండియా సిద్ధమైంది. అయితే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లేని లోటు ఎవరు తీరుస్తారో? 2023 ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ 4-1 తేడాతో ఇండియా విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ జట్టు ఈసారి ఎలాగైనా ఇండియాని ఓడించాలని చూస్తుంది. అయితే టీమిండియా ఏ ప్లేయింగ్ 11తో వెళ్తే ఈ సిరీస్ గెలిచే అవకాశం ఉంది. బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. శుభ్మన్ గిల్కి ఒక పెద్ద పరీక్ష. టీమిండియాని ఎలా లీడ్ చేస్తాడు? జిన్ గోల్డ్ వర్సెస్ జిన్ బోల్డ్. మహమ్మద్ సిరాజ్ మరియు కరుణ్ నాయర్ వాళ్ళ కంబ్యాక్. అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్టుల్లో టీమిండియా గెలవడానికి కీలక పాత్ర పోషించారు. 2023-24 WTC ఫైనల్కి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఎంతో కష్టమైన సిచ్యువేషన్లో వచ్చి టీమిండియాని గెలిపించారు. అయితే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఇటు టీమిండియాకు అటు ఫ్యాన్స్కి పెద్ద షాకింగ్ న్యూస్. ఈ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లేని లోటు కేవలం ఆ ముగ్గురే తీర్చగలరు. కేఎల్ రాహుల్, జైస్వాల్ మరియు శుభ్మన్ గిల్. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ మరియు వాళ్ళ వెనుక ఎన్నో రన్స్ ఉన్నాయి. అయితే టీమిండియా వీళ్ళ ముగ్గురు నుంచి వెళ్ళి చాలా రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్ 1 కేఎల్ రాహుల్. ఎందుకంటే కేఎల్ రాహుల్కి ఇంగ్లాండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. కేఎల్ రాహుల్కి ఇంగ్లాండ్లో 3 సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 2 జైస్వాల్. రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సిరీస్లో జైస్వాల్ 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. నెంబర్ 3 శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్కి అవేలో మంచి రికార్డ్స్ లేవు, కానీ టీమిండియా అతని పైన నమ్మకంతో తన కెప్టెన్షిప్ ఇచ్చారు. అయితే రీసెంట్గానే ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కి ఇండియన్ స్క్వాడ్ని రిలీజ్ చేసింది. అయితే ఈ స్క్వాడ్లో మొహమ్మద్ షమి లేడు. చాలా ఏళ్ళ తర్వాత కరుణ్ నాయర్ టీమిండియా స్క్వాడ్లో ఉన్నాడు. అయితే టీమిండియా స్క్వాడ్ చూస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ మరియు బుమ్రా. అయితే టీమిండియా ఏ ప్లేయింగ్ 11తో వెళ్తే ఈ సిరీస్ని గెలిచే అవకాశం ఉంది. ఓపెనర్స్ కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్. అయితే రీసెంట్గా జరిగిన బీజీటీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్ రన్స్ ఏమీ స్కోర్ చేయలే. దానివల్లనే మనం బీజీటీ ఓడిపోయాం. అయితే టీమిండియా ఈసారి కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్ నుంచి మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెంబర్ 3 శుభ్మన్ గిల్ మొట్టమొదటిసారి టీమిండియాను లీడ్ చేస్తున్నాడు. అదేమైనా తన బ్యాటింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. నెంబర్ 4 కరుణ్ నాయర్ చాలా ఏళ్ళ తర్వాత టీమిండియాకు ఎంట్రీ ఇచ్చాడు. దాంతోపాటు విరాట్ కోహ్లీ పొజిషన్ని రీప్లేస్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేశాడు. నెంబర్ 5 రిషబ్ పంత్ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో బౌలర్లని ఇబ్బంది పెడతాడు. అలాగే రిషబ్ పంత్కి ఇంగ్లాండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి. రీసెంట్గా జరిగిన బీజేటీలో టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉంటే అప్పుడు బ్యాటింగ్ వచ్చి టీమిండియాని ఆదుకున్నాడు. అలాగే తన మొట్టమొదటి సెంచరీ కొట్టాడు. నెంబర్ 7 శార్దుల్ ఠాకూర్. ఇంగ్లాండ్లో లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అదేమైనా కంటిన్యూ చేస్తాడా? నెంబర్ 8 జడేజా. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లేని లోటు జడేజా మీద ఏమైనా పడుతుందా? నెంబర్ 9 ప్రసిద్ధ్ కృష్ణ. నెంబర్ 10 మహమ్మద్ సిరాజ్. రీసెంట్గా జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో తన స్థానం కోల్పోయాడు. ఇది తన కంబ్యాక్ సిరీస్ అవుతుందా లేదా? నెంబర్ 11 బుమ్రా. అయితే టీమిండియా ప్లేయింగ్ 11కి వస్తే కేఎల్ రాహుల్, జైస్వాల్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, బుమ్రా. బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే రీసెంట్గా జరిగిన బీజీటీలో లాస్ట్ టెస్ట్ బుమ్రా ఇంజరీ కారణంగా టీమిండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్ గెలిచుంటే సిరీస్ డ్రా అయ్యేది. సో బుమ్రా ఎన్ని మ్యాచ్లు ఆడతాడా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. బుమ్రా 5-5 ఆడతాడా లేదా రెస్ట్ ఇస్తారా అనేది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరని బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ బీసీసీఐ శుభ్మన్ గిల్ మీద నమ్మకంతో తన టెస్ట్ కెప్టెన్ అప్పచెప్పారు. శుభ్మన్ గిల్కి అంత ఈజీ ఏం ఉండదు. టీమిండియా గెలవాలంటే కేఎల్ రాహుల్, జడేజా, బుమ్రా మరియు శుభ్మన్ గిల్
కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంకోవైపు శుభ్మన్ గిల్కి అవేలో మంచి రికార్డ్స్ లేవు. అదేమైనా తన బ్యాటింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఒకవైపు యంగ్, మరోవైపు ఎక్స్పీరియన్స్, ఎవరు గెలుస్తారో? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 20 జూన్ టు 24 లీడ్స్లో జరుగుతుంది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ 2 జూలై టు 6 జూలై. థర్డ్ టెస్ట్ మ్యాచ్ 10 జూలై టు 14 జూలై లార్డ్స్లో జరుగుతుంది. ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ 23 జూలై టు 27 జూలై.